ఏపీ తెలంగాణ సీఎంల చర్చలపై సిపిఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెండు రాష్ట్రాల సీఎంల మధ్య చర్చలు జరగడం శుభపరిణామన్నారు. సమస్యల పరిష్కారానికి కమిటీలు వేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. అవసరమైతే ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించాలి అన్నారు. అన్ని విభజన సమస్యలు పరిష్కరించుకోవాలని సిపిఐ నారాయణ సూచించారు. కొంతమంది రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు, వాటిని పట్టించుకోదన్నారు. రాష్ట్రాల్లో ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి అన్నారు నారాయణ. అది సూత్రప్రాయంగా రాజకీయ విధానాలతో ఇద్దరు కలిసి మాట్లాడుకోవడం శుభపరిణామం. అయితే ప్రతిదీ ముఖ్యమంత్రి మాట్లాడుకోలేరు. దాంట్లో టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొన్ని అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్, టెక్నికల్ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, వాటర్ ఇష్యూస్. 4 అంశాలు ఇంపార్టెంట్. ఈ 4 అంశాలు మాట్లాడాలంటే వాళ్ళు కమిటీలు వేశారు. ఇట్స్ గుడ్. ఎక్స్పర్ట్స్ వేస్తారు, ఆయా సంఘాలకు సంబంధించిన నిపుణులు కమిటీలు వేస్తారు. అది 2 వేస్తారా, 3 వేస్తారా, 4 వేసిన తర్వాత అంశాలను బట్టి ఉంటాయి. ఇరిగేషన్ సంబంధించి దాని ఎక్స్పర్ట్స్ పెడతారు, ఫైనాన్షియల్ సంబంధించి ఎకనమిక్ ఎక్స్పర్ట్స్ పెడతారు. అట్లా కొన్ని ఆస్తులకు సంబంధించి కొంత పెడతారు. ఏదో ప్రిన్సిపల్గా ఆ విధంగా ఒక అంగీకారం రావడం మంచిది. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఒక రాష్ట్రానికి వ్యతిరేకంగా ఒక రాష్ట్రం రెచ్చగొట్టేటువంటి పనులు ఎప్పుడు చేస్తారు కొంతమంది. ప్రతిపక్షంలో ఉండేటువంటి కొంతమంది చేయొచ్చు, అధికార పక్షం ఉండేవాళ్ళు కొంతమంది చేయొచ్చు, అధికారులు కొంతమంది చేయరు. అధికారులు తక్కువ కాదు, వాళ్ళే కదా అధ్యక్షులు ఇట్లా చేశారు. అయితే దానికి ఏమీ రెచ్చిపోకుండా వాస్తవంగా నేలపై ఆలోచించి, వాళ్ళు తెలుగు వాళ్ళే, ఇక్కడ తెలుగు వాళ్ళే కాబట్టి కొంచెం అటు ఇటుగా అయినా నష్టపోయేది బీహార్ రాష్ట్రానికో తమిళనాడు రాష్ట్రానికి ఇవ్వడం లేదు. తెలుగు మాట్లాడే వాళ్ళకే అవసరానికి ఇచ్చిపుచ్చుకున్న వాళ్ళలో చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. దాని మీద మెయిన్ లెక్క పెట్టి మైక్రోస్కోప్ని పెట్టి చూసి ఆ విధంగా వివేచించాల్సిన పని లేదని నా ఉద్దేశం. పరిష్కరించుకుంటారని ఆశిస్తున్నాను.